ఇది ఎప్పుడని తెలుస్తుంది మనకు ఇది ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్ అని? అంటే మీరు అన్నారు వేరే ఇష్యూస్ వస్తే మనకు అది సాల్వ్ అయిపోతుంది అంటే 1 వారంలోనా 3 వారాల్లోనా ఎన్ని వారాల్లో తెలియాలి ఇది? సో అంటే లైక్ టు మేక్ ఇట్ సింపుల్, మీరు అడిగేది ఏంటంటే వెదర్ ఈ ప్రాబ్లం ఆటోఇమ్యూన్ ఆర్థరైటిసా లేకపోతే ఏజ్ రిలేటెడ్ ఆర్థరైటిసా, లేకపోతే కొంతమంది ఏమనుకుంటారంటే ఇనిషియల్గా మేము అడుగుతాం మోకాళ్ళకి నొప్పి వచ్చింది లేకపోతే ఫింగర్స్లో నొప్పి వచ్చిందంటే ఎక్కడన్నా పడ్డావా, సో ఎటన్నా వెళ్ళావా, ఏమైనా బాగా స్ట్రెయిన్ అయ్యావా, ఏమన్నా అయిందా దీనికి, వెదర్ ఇట్ ఈస్ ఎ రీజన్ అంటే. కొంతమందికి ఫెయింట్గా గుర్తుంటుంది, కొంతమందికి గుర్తుంటుంది. సో హౌ యాజ్ అ పర్సన్ ఐ విల్ కమ్ టు నో వెదర్ దిస్ ప్రాబ్లమ్ ఈజ్ లింక్డ్ అప్ టు అన్ ఆటోఇమ్యూన్ ప్రాబ్లమా, లేకపోతే ఏమైనా నాకు ఎప్పుడో తెలియకుండా ఏమైనా దెబ్బ తగిలిందా, లేదా నాకు ఏజ్ పెరుగుతున్నా కొద్ది వచ్చే మోకాళ్ళ, హౌ డూ ఐ నో అనేది. సో ఇట్స్ బేసికల్లీ మనము ఈ జాయింట్ పెయిన్స్, జాయింట్ సిమ్టమ్స్ని వి కేటగరైజ్ దెమ్ యాజ్ అన్ అక్యూట్ అండ్ క్రానిక్. సో చాలా మటుకు క్రానిక్ పెయిన్స్ వస్తే మేబీ ఇట్ కుడ్ బి అన్ ఆటోఇమ్యూన్ ఆర్ ఏజ్ రిలేటెడ్ ఆర్ ఎనీథింగ్. సో దీంట్లో కొన్ని మనకి సిమ్టమ్స్ ఉంటాయి విచ్ విల్ టెల్ అస్ ఇట్స్ అన్ ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్. సో ఆటోఇమ్యూన్ ఆర్థరైటిస్లో ద కోర్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్ ఈజ్ ఇన్ఫ్లమేషన్. ఇన్ఫ్లమేషన్ అంటే అక్కడ ఒక టైప్ ఆఫ్ వాతం అంటాము, లేకపోతే ఒక ఫ్లేమ్ లాగా, ఒక మంటలాగా క్రియేట్ అవుతుంది, బర్నింగ్, ఇట్ కీప్స్ బర్నింగ్. సో అంటే దట్ ఆ పర్టికులర్ బాడీ పార్ట్ ఇలా బర్న్ అవుతున్నట్టు. సో బేసికలీ ఇట్స్ సంథింగ్ హ్యాపెనింగ్ లైక్ వెరీ డైనమికలీ దేర్. అంటే అక్కడ ఏమవుతుందంటే సో ఈ మన ఇమ్యూన్ సెల్స్ ఏవైతే ఉంటాయో ఇట్ విల్ స్టార్ట్ లైక్ వేజింగ్ ఏ వార్ అగెన్స్ట్ యువర్ ఓన్ బాడీ. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే వెన్ ఇట్ స్టార్ట్స్ డిస్ట్రాయింగ్ లాట్ ఆఫ్ ఇన్ఫ్లమేటరీ కెమికల్స్ ఆర్ రిలీజ్డ్. ఇన్ఫ్లమేటరీ కెమికల్స్కి ఉన్న నేచర్ ఏంటంటే ఇట్ విల్ క్రియేట్ వార్మ్త్. సో యువర్ జాయింట్ విల్ బికమ్ వార్మ్ అండ్ ఇట్ విల్ స్టార్ట్ స్టిమ్యులేటింగ్ యువర్ నర్వ్ ఎండింగ్స్. అంటే అక్కడ పెయిన్ సెన్సిటివ్ ఫైబర్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది. సో యూ విల్ స్టార్ట్ గెటింగ్ పెయిన్ లైక్ ఒక జిల్ టైప్. అది లోపల వన్స్ యూ స్టార్ట్ ప్రెసింగ్ ఇట్ యూ విల్ స్టార్ట్ గెటింగ్ పెయిన్. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే ఇట్ విల్ స్టార్ట్ ప్రొడ్యూసింగ్ సమ్ ఫ్లూయిడ్స్. సో దట్స్ హౌ యూ విల్ గెట్ స్వెల్లింగ్. సో ఇవన్నీ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ద జాయింట్ ఈస్ ఎ రెస్ట్రిక్టెడ్ స్ట్రక్చర్, సో ఇట్ కాంట్ ఎక్స్పాండ్, ఇట్ విల్ బికమ్ స్టిఫ్. And most important characteristic feature is stiffness. So stiffness occurring after rest. So మన లైఫ్లో రెస్ట్ అంటే పడుకొని లేచేటప్పుడు. ఓకే. సో దట్ ఈస్ ద మోస్ట్ లైక్ మన డే టు డే లైఫ్లో దట్ ఈస్ ద ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ రెస్ట్ వాట్ వీ హ్యావ్. 7 to 8 hours. Yes, we give the sleep is the best time what we rest our body. సో రెస్ట్ అయిపోగానే, స్లీప్ అయిపోగానే, మార్నింగ్ లెగవగానే యూ ఫీల్ స్టిఫ్నెస్ ఇన్ యువర్ జాయింట్స్, యూ విల్ నాట్ బి ఏబుల్ టు మూవ్. ఫింగర్ జాయింట్స్లో ఆర్థరైటిస్ వస్తే యూ ఫింగర్స్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు లైక్ క్లోజ్ ద ఫిస్ట్. సో స్టిఫ్నెస్ వస్తుంది, నీస్లో స్టిఫ్నెస్ వస్తుంది ఇది. సో అండ్ సెకండ్ రూల్ ఈజ్ ఇఫ్ దిస్ స్టిఫ్నెస్ పర్సిస్ట్ ఫర్ మోర్ దెన్ అన్ అవర్, సో 1 hour కంటే ఎక్కువ స్టిఫ్నెస్ జాయింట్స్లో ఉంటే దట్స్ డెఫినెట్లీ ఇస్ అన్ ఆర్థరైటిస్. అండ్ హియర్ మెడికల్గా వీ కాల్ ఇట్ ఇస్ అన్ ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్. సో ఇఫ్ యువర్ ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ ఈజ్ దేర్ ఫర్ మోర్ దెన్ 1 hour and you have all the symptoms which I have told, you have to think it as an autoimmune arthritis. So and immediately go for the... It's an autoimmune disease probably. So ikkada you have to think like this is the time you have to see the rheumatologist. సో అది ఇప్పుడు కొందరికి ఉంటుంది విత్ ఏజ్, లైక్ కొద్దిగా నొప్పి అంటే లేవంగానే మేబీ 5-10 minutes ఉండొచ్చు వన్స్ యూ క్రాస్ 40 ఆర్ థింగ్స్, బట్ దెన్ దట్ ఈస్ నాట్ రియల్లీ అన్ ఇష్యూ. సో యూర్ సెయింగ్ మినిమం 1 hour వరకు అది పెయిన్ కంటిన్యూ అవుతుంది, దెన్ వీ షుడ్ స్టార్ట్ థింకింగ్ లైక్ బ్యాక్వర్డ్ థింకింగ్. సో 1 hour is the maximum limit. ఇక 30 minutes 40 minutes 1 hour అవుతుంటేనే ఇంకా యూ హ్యావ్ టు థింక్. సో చాలామంది పేషెంట్స్, టిపికల్ ఆర్థరైటిస్ పేషెంట్ ఎట్లా ఉంటుందంటే మిడిల్ ఏజ్డ్ ఫీమేల్, సో 40-45 ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న ఫీమేల్, మిడిల్ క్లాస్ విమెన్ ఆర్ టేక్ ఇట్ ఎనీ విమెన్. సో వాట్స్ హర్ వర్క్? మార్నింగ్ 40-year-old విమెన్కి ఉదయం లేవాలి. సో ఫస్ట్ థింగ్ ఈజ్ షీ హ్యాస్ టు ప్రిపేర్ హర్ కిడ్స్, సో షీ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ కిచెన్ and she has to do some work. Get ready to office or whatever. Yes, so these are the things. Morning legichin tarvata she will start experiencing stiffness in her fingers, her knees, and household chores in the morning she will not be able to do it, and she will face it some struggle, and slowly afternoon ayesarki she will start feeling little better, and madhyananiki she will become all right. Evening ki she will become all right,
అండ్ స్లోలీ నైట్ పడుకునేసరికి మిడ్ నైట్లో అగైన్ షీల్ స్టార్ట్ గెటింగ్ పెయిన్. సో దిస్ ఈస్ ది హాల్ మార్క్ ఆఫ్ ఆర్థరైటిస్, రుమటైడ్ ఆర్థరైటిస్ స్పెషల్గా. అంటే ఒక ప్యాటర్న్ అనుకో. దిస్ ఈస్ ద ప్యాటర్న్. సో దిస్ ఈస్ ద ప్యాటర్న్. సో హియర్ వీఆర్ టెలింగ్ యూ టు రికగ్నైజ్ దిస్ ప్యాటర్న్ if you are coming across this kind of symptoms. ఎందుకంటే this is an unusual thing which is happening to your body at the age of 40. So which you have not experienced all these things. If you are recognizing this kind of pattern, so whenever you are getting pain, so you recognize this kind of pattern. Contrast to this, if you are having a knee pain or hand joint pains or any pain, మనం పడుకొని మార్నింగ్ లేచిన తర్వాత మీరు అన్నట్టు ఒక 2-3 minutes ఇట్లా అనిపించిన తర్వాత యూ ఆర్ నాట్ ఫీలింగ్ ఎనీ పెయిన్, ఆర్ ఆఫ్టర్ రెస్ట్ యూ ఆర్ ఫీలింగ్ బెటర్. సో దట్ ఈస్ నాట్ అన్ ఆటోఇమ్యూన్ ఆర్థరైటిస్. అంటే మన కేటగరైజ్ చేసుకొని, అండ్ ఐ థింక్ వీ షుడ్ స్పెండ్ టైం, మనలో మనం స్పెండ్ చేస్తే ఆలోచిస్తే మనకు తెలుస్తుంది. సో ఇది ఎక్కువ వరకు విమెన్లోనే ఉందా ఇష్యూస్, ఆర్ ఇస్ ఇట్ అక్రాస్ ఏజ్ గ్రూప్? Very important question. Two different things, women and across the age group. So both ways you are right. It can happen across the ages. So and it can happen predominantly in women. Okay. Mostly in women, little bit in men. And menopause women, is it allowed to them? Yes. So children lo unte then we call it as a juvenile arthritis. Young people it can happen, middle age lo it can happen, and elderly also it can happen. So అరౌండ్ మెనోపాజ్ కామన్గా వచ్చే ఆర్థరైటిస్ రుమటైడ్ ఆర్థరైటిస్. ఓకే, సో యంగ్ విమెన్లో వచ్చే కామన్ డిజీజ్ ఈజ్ లూపస్. సో లూపస్ ఆర్ ఎస్ఎల్ఈ అంటాం మనము. సో దిస్ కైండ్ ఆఫ్ అన్ ఆటోఇమ్యూన్ డిజీజ్ కెన్ కాజ్ ఆర్థరైటిస్ ఎస్పెషల్లీ ఇన్ యంగ్ విమెన్. సో అరౌండ్ మెనోపాజ్ 40sలో వచ్చేది మోస్ట్ కామన్గా రుమటైడ్ ఆర్థరైటిస్. బట్ కొన్నిసార్లు 60s 50s తర్వాత కూడా వస్తుంది రుమటైడ్ ఆర్థరైటిస్, లేట్ ఆన్సెట్ రుమటైడ్ ఆర్థరైటిస్ అంటాం. ఇంకోటి సర్టెన్ ఆర్థరైటిస్ లైక్ పాలిమయాల్జియా, రుమాటికా అట్లా. సో అట్లనే నా దగ్గరికి ఒక పేషెంట్ చైల్డ్హుడ్లో ఆర్థరైటిస్ వస్తే ఐ విల్ డయాగ్నోస్ ఇట్ ఎస్ ఎ డిఫరెంట్ థింగ్. సో యంగ్ పీపుల్లో వస్తే ఐ విల్ డూ టెస్ట్స్ ఫర్ ఎ డిఫరెంట్ డిజీజ్. మిడిల్ ఏజ్లో వస్తే ఐ విల్ లుక్ ఫర్ ఎ డిఫరెంట్ డిజీజ్.